దేవుడా! ఆ రోజు ఆగమని చెప్పి నన్ను ఎందుకు కాపాడలేదు అని గట్టిగా అరిచిన కుర్రోడు. దేవుడు ఆ కుర్రవాడికి చెప్పిన సమాధానం ఏమిటి? తెలుసుకోవాలంటే ఈ చిన్న కథలోకి వెళ్ళాల్సిందే. ఒక కుర్రవాడు చిన్నతనం నుంచి ఎంతో క్రమశిక్షణతో, దైవభక్తితో తన యొక్క విధుల్ని సక్రమంగా నిర్వహించడం చేసేవాడు. అలాగా అతను పెరిగి పెద్దవాడు అయ్యాడు. ఎప్పటిలాగే తన విధికి వెళుతుండగా ఒకరోజు ఆగుము అని గట్టిగా ఒక అరుపు వినిపించింది. అతను ఆగగానే అతని ముందు ఒక పెద్ద బండరాయి వచ్చి పడింది. ఆ కుర్రవాడు ఎంతో ఆశ్చర్యంగా చుట్టుపక్కల చూశాడు. అక్కడ ఎవరూ కనిపించలేదు. సరే అనుకొని ఇంకొంచెం ముందుగా వెళ్ళసాగాడు. కొంత సమయానికి మళ్ళీ గట్టిగా ఆగుము అనే అరుపు వినిపించింది. ఆ కుర్రవాడు మళ్ళీ ఆగాడు. అతని ముందు ఉన్న ప్రదేశం పెద్ద భూకంపంలాగా వచ్చి పెద్దగా గొయ్యపడడం గమనించాడు. మళ్ళీ అతను ఆశ్చర్యంగా చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని చూశాడు. కానీ అతనికి ఎవరూ కనిపించలేదు. దాన్ని కూడా దాటుకొని ఇంకొంచెం ముందుకి వెళ్ళగానే కొంత సమయానికి మళ్ళీ ఆగుము అని గట్టిగా ఒక అరుపు వినిపించింది. ఆ కుర్రవాడు ఆగాడు. ఒక పెద్ద వృక్షం అతని ముందు పడింది. అతను చుట్టుపక్కల చూసి, ఏమిటిది? ఏమి జరుగుతుంది? నన్ను ఎవరు కాపాడుతున్నారు అనుకొని చుట్టుపక్కల చూసి, ఓ దైవమా, ఎవరు నీవు? నన్ను ఇన్ని ప్రమాదాల నుంచి బయటకు తీస్తున్నావు. ఎవరు నువ్వు? దయించి నా ముందుకు కనిపించు అని ప్రార్థించను అనగానే ఒక దివ్య స్వరూపం అతని ముందు నిలుచుంది. అప్పుడు ఆ కుర్రవాడిని ఆ దైవ స్వరూపం ఈ విధంగా అంది, నువ్వు నా ప్రియ భక్తుడివి. చిన్నతనం నుంచి నువ్వు ఎంతో క్రమశిక్షణగా దైవభక్తిగా నీ విధులని సక్రమంగా నిర్వహించేవాడివి. అందుకు నువ్వంటే నాకు చాలా ప్రీతిమైన భక్తుడివి అని చెప్పాడు. అప్పుడు వెంటనే ఆ కుర్రవాడు ఆవేశంగా, ఓ దేవుడా, మరి ఆ రోజు ఎందుకు నన్ను ఆగుమని చెప్పి కాపాడలేదని కోపంగా దేవుణ్ణి ప్రశ్నించాడు. దేవుడు ఆశ్చర్యంగా, నేను నిన్ను కాపాడకుండా ఏ రోజు ఉన్నాను భక్తా అని అడిగాడు. ఇన్ని ప్రమాదాల నుంచి తప్పించిన నువ్వు నా జీవితానికి సరిపడే ప్రమాదం జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు నన్ను కాపాడలేదు దేవుడా అని చాలా కోపంగా ప్రశ్నించాడు. దేవుడు మళ్ళీ, ఏ సందర్భంలో నిన్ను కాపాడలేదు? నాకు తెలిసినంత వరకు నిన్ను ప్రతి విషయంలో నేను కాపాడుతూనే వచ్చాను కదా అని చెప్పాడు. మరి నా పెళ్లి రోజు ఆగుము అని చెప్పి నా జీవితానికి సరిపడే ప్రమాదాన్ని నువ్వు ఎందుకు తప్పించలేదు అని కోపంగా అడిగాడు. అప్పుడు దేవుడు, నేను ఎన్నో రకాలుగా నీకు తెలియజేయాలని ఎంతో ప్రయాసపడ్డాను, కానీ నువ్వు నా మాట వినిపించుకోలేదు అంటే ఆ కుర్రవాడికి కోపం వచ్చింది. స్వామి, నేను చేసుకోబోయే అమ్మాయిని నీ గుడికి తీసుకొచ్చి అమ్మాయి ఎట్లా ఉన్నది అంటే నువ్వు నాకు ఏమని చెప్పినాను అని దేవుడు అడిగాడు. చాలా దివ్యంగా ఉన్నదని చెప్పావు కదా అని ఆ కుర్రవాడు అన్నాడు. నేను దివ్యంగా ఉన్నదని చెప్పలేదు, దెయ్యంలా ఉన్నదని చెప్పాను. అప్పుడు నువ్వు ఆ పెళ్ళి యొక్క హడావుల్లో, బాణాసంచా సౌండ్లలో, మేళతాళాలతో నీ చెవులు కళ్ళు మూసుకుపోయాను. నేను ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా నా గొంతు అలసిపోయేలాగా ఆగుము ఆగుము భక్త అని అరిచి అరిచి అలసి సొలిసాను. కానీ నీవు అప్పుడు ఆ యొక్క ఆనంద మైకంలో ఉండి నా మాటని పెడచెవు పెట్టావు. ఇంతకన్నా గట్టిగానే వారించాను భక్త అని చెప్పాడు. పెళ్ళి అనే ద్వారం ఒకసారి తెరుచుకొని లోపలికి వెళ్ళాక ఎగ్జిట్ అనేది ఉండదు నాయన. జీవితకాలానికి ఇది నువ్వు తప్పదు అని చెప్పి ఆ యొక్క దైవ స్వరూపం మాయమైంది. ఇంక చేసేదేమీ లేక ఆ కుర్రవాడు రోజువారీ అలవాటులోనే తన విధులకి వెళ్ళడం జరిగింది. లాట్స్ ఆఫ్ ఫన్. ఇట్లా మీ మాధవి.